ఉక్కుపాదం గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. నియంత్రణకి ఈగల్ టీం ఏర్పాటైంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. విపత్తు సాయం కింద హెక్టార్కు 10,000 నుంచి 2,000కు పెంచారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించాం. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించారు. చేనేత కార్మికులకు GST రీఎంబర్స్మెంట్ అమలు చేశారు. స్వర్ణకారులకి మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 60 ఏళ్లు దాటిన వారికి APSRTCలు బస్సుల్లో 25% రాయితీ ఇచ్చారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000కు పెంపు చేశారు. అర్చకుల వేతనం 10,000 నుంచి 15,000కు పెంచారు. 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. హై స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్నా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు. మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా, నాకు అంత పెద్ద మనిషి తరా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మన వాళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనంత అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు, వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందున్నాం, టెక్నాలజీలో ముందున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని 11 ఏళ్లుగా మీరు చూశారు. 11 సంవత్సరాల్లో మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ మీద నరేంద్ర మోడీ గారు దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. 2047 వికసిత్ భారత్. ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ 1 గా తయారవుతుంది. భారతీయులు ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు. ఎన్నో సంవత్సరాలు లేదు, 24 సంవత్సరాలే తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను, ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ.
10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఈరోజు ఒక్క విషయం మీరు చూస్తే, ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్, ఏం తమ్ముళ్ళు ఈ గాలితో మనం ఎట్టున్నామో నాకైతే అర్థం కాలేదు. 417 ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కమలంగాని గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని ఢిల్లీ, మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి. ఎవరైనా సరే నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈరోజు నెరవేర్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం, 7 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు 10,500 కోట్లు, రైల్వే జోన్కి శంకుస్థాపన, అలాగే పోలవరం ప్రాజెక్టుకి 12,300 కోట్లు, అలాగే అమరావతి ప్రాజెక్టుకి సుమారు 31,000 కోట్లు, అలాగే 2 నోడ్లు, ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు, క్రిస్ నోడు, ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కొత్త స్కీమ్స్ను కూడా కొన్ని పెట్టారు. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్ లైన్ కానీ స్కీమ్ కానీ చేయలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రాం చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రెషర్ పెట్టారు. ఏమని? ఎక్స్టెన్షన్ చేయండి, 2025కే కాదు మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు. నిన్న బడ్జెట్లో చూసాం, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు 3 years కూడా ఎక్స్టెన్షన్ చేశామని. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ముఖ్యంగా యువత ఎవరైతే ఆంట్రప్రినర్స్గా తయారవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టార్టప్ నిధులు పెట్టడం, వాళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం, ఇలాంటి ఎన్నో విషయాల్లో కొత్త స్కీమ్స్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక 120 కొత్త డెస్టినేషన్ని మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్లో, దాన్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సుమారు 10% పైన గ్రోత్ రేట్తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ 10 yearsలో చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకో 10 సంవత్సరాలకి భవిష్యత్తు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్నే కాకుండా మిగిలినటువంటి సమస్యలు కూడా ఏవైతే విభజన చట్టం నుంచి కూడా కొన్ని సమస్యలు అలాగే వస్తూనే ఉన్నాయి, చాలా వరకు కూడా పరిష్కారం. రాయచూటి గురించి వరాల జల్లు కురిపించలేదని చెప్పి ఆయన చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. 15 సంవత్సరాలుగా ఒక గుండ్రా యాకట్టు భుజాల మీద చెయ్యేస్తా ఎమ్మెల్యేగా పనిచేసినావు. నువ్వు ఏం వరాలు కురిపించావో ఒకసారి చెప్పాలా. నీ నాయకుడు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నాడు. మీరు రాయచూటి ప్రాంతానికి ఏం చేసినారో అడుగుతున్నా. ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మరొక్కసారి ప్రభుత్వం ఏర్పాటు 8 నెలలు అయింది, ఎప్పుడూ లేని విధంగా రాయచోటి నియోజకవర్గంలో 45 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. అలాగే రాష్ట్రం అంతా వరదలు వచ్చి కొట్టుకొని పోతా అంటే ఈ ప్రాంతంలో నీళ్లు లేకుంటే
15 కోట్ల రూపాయలు ఇచ్చి బోర్లు వేసి నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే గుంతలు పడిన రోడ్లతో నిన్న మా నాయకుడు కూడా చెప్పారు, ఆ రోడ్ల పైన పయనించాలంటే డెలివరీ కానీ గర్భవతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు పోతే కూడా డెలివరీ అయ్యే పరిస్థితులు అంతంత గుంతలు ఉంటే అట్లాంటి దగ్గర కూడా రాయచోటి నియోజకవర్గానికి అతి ఎక్కువగా 6.3 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ రిపేర్లకు 3.5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లలో ఫండ్స్ వచ్చినాయి, ఇరిగేషన్ లో ఫండ్స్ వస్తాయి. అలాగే ఏదైతే మన 6 మండలాలు కరువు తీర్చేదానికి, తాగునీరు సౌకర్యం కల్పించేదానికి ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో అమృత్ ధార అనే స్కీమ్, అలాగే జల్ జీవన్ మిషన్ కింద 280 కోట్లు కేటాయించి టెండర్ కూడా పిలవడం జరిగింది. కళ్ళు లేని కబోది నిజంగా రాయచోటి నియోజకవర్గం గురించి నీకు ప్రేమ ఉంటే ఒకసారి లిస్టు తీయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్ గురించి మాట్లాడే హక్కు లేదు నీకు. ఎందుకంటే శ్రీనివాసపురం రిజర్వాయర్ కిందున్న R&R ప్యాకేజ్ కిందున్న కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నీ హయాంలో గాని నీ ప్రభుత్వ హయాంలో గాని R&Rకు వచ్చే డబ్బులు 6 కోట్ల రూపాయలు ఇప్పించలేని గతి నీకు లేదని నేను అడుగుతున్నా. ఎందుకంటే కేవలం విమర్శలు చేయడంలోనే పెద్ద లీడర్ అనిపించుకోడు ఎవడైనా కూడా. నిన్న జరిగిన కార్యక్రమంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల మంది వచ్చే జనాభా కలిగిన మీటింగులు పెట్టకుండా, ప్రజాధనాన్ని వృధా చేయకుండా, వందల వాహనాల్లో గవర్నమెంట్ డబ్బులు పెట్టి అక్కడ తరలించకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉండి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి ఇంటికి పోయి ఆసరా పెన్షన్ ఇచ్చి అక్కడ ఏదైతే రాష్ట్రం వైపు సోలార్ ఎనర్జీ ఏది కావాలని మోడీ గారు చేపట్టారో ఆ కార్యక్రమంలో భాగంగానే 4 కుటుంబాలకు ఏదైతే సోలార్ పైకప్పుల్లో నుంచి కరెంటు అందించే విధంగా అక్కడ కార్యక్రమం చేపట్టి ఫ్రీగా కుటుంబాలకు అందజేయడం. అలాగే 6 నిరుపేద బీసీ కుటుంబాలు, ఎస్సీ కుటుంబాలకు చెందిన పేద ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు 6 ఆటోలు ఫ్రీగా కేటాయించడం జరిగింది. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఇక్కడ పునాది వేస్తే రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అందరూ ముందుకు వస్తారు. కాబట్టి దీన్ని ఒక మోడల్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని చెప్పి ఆయన సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఈ రోజు బుద్ధి లేని ఒక వ్యక్తి పొద్దున్నే ప్రెస్ మీట్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికలు జరిగి తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందుతాయి. వారు చేసిన నిర్ణయాల వల్ల మన రాష్ట్రంలో ఏ ప్రయోజనాలు జరుగుతాయి, దానివల్ల మన జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఒక ఆనందకరమైన విషయం, ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మహాకవి గురజాడ గారిని ఆ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వారు తలుచుకోవడం అనేది మనందరికీ కూడా ఒక గర్వకారణం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అదే వరబడిలో సైమల్టేనియస్ గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది, ప్రత్యేకమైన ప్రయోజనం ఏదనేది కనిపించలే. ప్రత్యేకమైన వరుణ్ ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తానంటే, ప్రత్యేకమైన ఎందుకంటున్నా అంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా 12 మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతో, అలాగే 16 మంది సభ్యులున్న
తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఉంది. న్యాచురల్గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలందరి తాలూకా అన్ని రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలని చూడటం అనేది అవసరం, అది సహజం కూడా. ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి, కానీ స్వార్థం కూడా ఉంటుంది. మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి, సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత, ఒక అవకాశాన్ని పొందుపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో సహజం. కానీ నిన్న జరిగిన విషయంలో చూస్తే బీహార్ అది సాధించింది, కానీ బీహార్ రాష్ట్రం వచ్చి ఆ విషయంలో ప్రయోజనం పొందింది, కానీ ఆంధ్ర రాష్ట్రం కూడా మరింత పకడ్బందీగా కొనసాగిస్తామని చెప్పినటువంటి హామీలు ఇవన్నీ కూడా అమలు చేస్తారన్నటువంటి ఉద్దేశంతో దాదాపు 6 నెలల పాటు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం ఇచ్చి, తర్వాత గత సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున పార్టీ రాష్ట్ర నాయకులందరితో కూడా కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే మరింత ప్రధానమైనటువంటి విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి ఒక పిలుపుని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం, అందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రైతులకు సంబంధించినటువంటి పోరు ఏదైతే రైతు పోరు కార్యక్రమాన్ని డిసెంబర్ 13వ తారీఖున నిర్వహించాం. అలాగే డిసెంబర్ 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల్ని భారం మోపినటువంటి ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల్ని భారం మోపి దాని మీద ఒక పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కింద దాదాపు 2,800 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రూపాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ కానీ లేదా పీజీ కానీ ఇతరితర దాంట్లో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో గడిచినటువంటి 4 క్వార్టర్లుగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా పూర్తిగా గాలికి వదిలేసి విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. విద్యార్థులకి కొంతమందిని మీరు మానేసి వెళ్ళిపోండి డబ్బు కట్టకపోతే అని చెప్పి మానసికంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా వారు ఏమైపోయినా పర్వాలేదు, మేము చెల్లించాల్సినటువంటి డబ్బు మేము చెల్లించాం, పిల్లల మీద ఒత్తిడి వచ్చినా పర్వాలేదు,